హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 6. ఇక స్టోరీలోకి వెళ్తే, చేతన్ అభి వైపు చూస్తూ నీ బర్త్డే పార్టీకి వచ్చిన నాకు కోయిన్సిడెన్స్గా నా క్లాస్మేట్ కనిపించింది అని అభి వైపు చూస్తూ ఐవింగ్ చేస్తాడు. అది చూసిన అభి టెన్షన్గా ఆయుష్ వైపు చూడడం చూసి, అభికి ఆయుష్ అన్నయ్య అంటే బాగానే భయం ఉన్నట్టుంది. ఇది చాలు నాకు అభితో క్లోజ్ అవ్వడానికి. ఎన్నిసార్లు అడిగినా బయటికి వెళ్దామని వచ్చావా, నీ ఓవర్ యాటిట్యూడ్ నా ముందు చూపిస్తావా? ఇప్పటి వరకు నాలో రాముణ్ణి మాత్రమే చూసావు, రేపటి నుంచి కృష్ణుని చూడడానికి రెడీగా ఉండు స్వీట్ హార్ట్ అని నవ్వుకుంటూ అభి వైపు చూస్తూ ఉంటాడు. ఆయుష్ అభి వైపు చూస్తూ, అభి నువ్వు చేతన్ క్లాస్మేటా? చెప్పనే లేదే. చేతన్ ఫ్యామిలీ మన ఫ్యామిలీ బాగా క్లోజ్. చేతన్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు, బట్ తను నువ్వు చదివే కాలేజ్లో చదువుతున్నాడని నాకు అసలు ఐడియా కూడా లేదు. బావా, నాకు చేతన్కి పెద్ద పరిచయం ఏం లేదు, జస్ట్ హాయ్ అంటే హాయ్. పైగా నీకు తెలుసు అన్న విషయం నాకు తెలియదు కదా, అందుకే చెప్పలేదు. అది కూడా పాయింటే. ఎనీవే చేతన్ పద, లెట్స్ జాయిన్ ది పార్టీ, అభి తీసుకుని వెళ్ళు అంటూ ఆయుష్ ఎదురుగా వస్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ అటువైపు వెళ్ళగానే అభి కోపంగా చేతన్ వైపు చూస్తూ, హే హ్యావ్ యూ గాట్ మ్యాడ్? ఎందుకని నా టాపిక్ తీసావు? చెప్తున్నా, నా గురించి నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది అని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను ఎంత అవాయిడ్ చేయాలి అనుకున్నా నా మనసు నిన్ను అంతకు 10 రెట్లు ఎక్కువ ఇష్టపడుతుంది. ఏం చేయమంటావు? ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ మిస్ అవుతావో అన్న టెన్షన్ ఉండేది, బట్ నువ్వు ఆయుష్ అన్నయ్య సొంత మరదలని తెలిసాక నీ నుండి వర్కౌట్ అవ్వనప్పుడు నేను అన్నయ్య ద్వారానే వస్తాను. అందుకు కొంచెం టైం పడుతుంది, బట్ నో ప్రాబ్లం, నేను వెయిట్ చేస్తాను అంటూ సూర్యదేవ్ కనిపించడంతో హాయ్ అంకుల్ అంటూ అటువైపు అడుగులు వేస్తాడు. ఒంటరిగా కూర్చొని అందరి వైపు చూస్తూ కూల్ డ్రింక్ తాగుతూ ఉన్న జోషిక ముందుకు ఆ పార్టీకి వచ్చిన ఒక అబ్బాయి విస్కీ గ్లాస్తో తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ హాయ్ అంటూ మత్తుగా ఉన్న కళ్ళతో తన వైపు చూస్తూ విష్ చేస్తాడు. జోషిక కూడా ఫార్మాలిటీకి నవ్వి తన కూల్ డ్రింక్ సిప్ చేస్తూ ఉన్న జోషికాను చూసి దిస్ ఈజ్ వివేక్ అంటూ తన చేతిని ముందుకు పెట్టిన అతని వైపు చూస్తూ ఐఆమ్ జోషిక, కార్డియాలజిస్ట్ అంటూ తనను తాను పరిచయం చేసుకొని తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. హో, నువ్వు డాక్టర్ అన్నమాట. మరి ఈ పార్టీకి ఎలా? ఐ మీన్ ఇక్కడికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బిజినెస్ పర్సన్స్నే వచ్చారు. అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో బిజినెస్ మ్యాన్. మరి డాక్టర్ ఈ పార్టీకి ఎలా? పైగా నేను ఎప్పుడూ చూడలేదు. ఐఎమ్ ఫ్రమ్ లండన్, ఆయుష్కి ఫ్రెండ్. రీసెంట్గానే ఇండియా వచ్చాను. ప్రజెంట్ ఆయుష్ మహల్లోనే ఉంటున్నా. హో, దట్స్ గ్రేట్. ఆర్ యూ మ్యారీడ్ అంటూ తను అడగాల్సిన ప్రశ్న డైరెక్ట్గానే అడిగేస్తాడు. వివేక్ వైపు విసుగ్గా చూస్తూ నా గురించి ఇతనికి ఎందుకు వచ్చినప్పటి నుండి చూస్తున్నా, పెళ్లి చూపులకి వచ్చిన పెళ్లి కొడుకులా క్వశ్చన్ చేస్తున్నాడు అని మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని ఇంకా అవ్వలేదు, బట్ ఓకే ఫైన్, నువ్వు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు చూడగానే ఫస్ట్ లుక్లోనే నచ్చావు, అందుకే డైరెక్ట్గా వచ్చి ఏ మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. నాకు ఏదైనా స్ట్రైట్గా మాట్లాడడం అలవాటు, సో ఇప్పుడు కూడా స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. ఐ వాంట్ మ్యారీ యూ. నీకు కూడా నేనంటే ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈజ్ మై నెంబర్ అని తన పర్సనల్ నెంబర్ అక్కడే ఉన్న టిష్యూ మీద పెన్తో రాసి జోషిక ముందు పెట్టి పింగ్ మీ ఎనీ టైమ్, హ్యావ్ ఏ గ్రేట్ డే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ అంటూ ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. వాట్ ద హెల్, నా గురించి ఏమనుకుంటున్నాడు? వచ్చాడు, నచ్చాను అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. నా ఇష్టాలు అక్కర్లేదా అని వివేక్ వెళ్ళిన వైపు సీరియస్గా చూస్తూ చేతిలోని టిష్యూ వైపు చూస్తూ ఉన్న జోషిక చేతిలోని టిష్యూ లాక్కొని దాన్ని ముక్కలుగా కట్ చేసి టేబుల్ మీద పడేసి వెళ్తున్న మోహిత్ వైపు అలాగే చూస్తూ ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా చిన్నగా నవ్వి నీతో 1 వీక్లో వివేక్ ద్వారానే మాట్లాడేలా చేస్తాను అంటూ ఆనందంగా నవ్వుకుంటుంది. గుడ్ ఈవినింగ్ టు ఆల్. పిలవగానే మీ ఇంపార్టెంట్ వర్క్స్, మీటింగ్స్ అండ్ మీ ప్లాన్స్ వాట్ ఎవర్ అన్నింటినీ పోస్ట్ పోన్ చేసి మరి నా వైఫ్ బర్త్డే పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్లీ వెల్కమ్. అండ్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇప్పటి వరకు నేను ఎవరికి నా వైఫ్ని పరిచయం చేయలేదు. తనని పరిచయం చేయడానికి ఇవాళ మీ అందరితో పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అంటూ ఆశీ వైపు చూస్తూ దర్ షీ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫ్ అశ్రిత ఆయుష్ వర్మ అనగానే అప్పటి వరకు ఆయుష్ మీద ఫోకస్ పెట్టిన మీడియా ఆశీ ఫొటోస్ క్లిక్ అనిపిస్తాయి. కమాన్ ఆశీ అంటూ ఆయుష్ పిలవడంతో తననే ఫోకస్ చేస్తూ ఉన్న అందరి వైపు ఇబ్బందిగా నవ్వుతూ చూస్తూ దియా చేపట్టుకుని వెళ్ళి ఆయుష్ పక్కన నిల్చుకుంటుంది. ఆయుష్ ఆశీను మరింత దగ్గరికి లాక్కుంటూ షీ ఈజ్ మై వైఫ్ అశ్రిత, తను నాకు వైఫ్ మాత్రమే కాదు, నా స్ట్రెంగ్త్ అండ్ నా వీక్నెస్ కూడా తనే. ఇన్నాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల తను తన అస్తిత్వాన్ని కూడా నా కోసం వదిలేసి నన్ను, నా ఫ్యామిలీను చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ వచ్చింది. నౌ ఇట్స్ మై టర్న్. నా వైఫ్కి బర్త్డే రోజున మీ అందరి ముందు మర్చిపోలేని గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే మేము కొత్తగా స్టార్ట్ చేయబోయే బ్రాంచ్కి నా వైఫ్ని
సీఈఓగా మీ అందరి ముందు అనౌన్స్ చేయబోతున్నా. షీ ఈస్ ద సీఈఓ ఆఫ్ దియా ఇండస్ట్రీస్ అని ఆయుష్ చెప్పగానే ఆ ప్లేస్ మొత్తం క్లాప్స్తో 5 నిమిషాల వరకు మారు మ్రోగుతుంది. అది చూసిన ఆయుష్ వైపు షాక్ అయి చూస్తూ ఉంటే, దిస్ ఈజ్ మై బర్త్డే గిఫ్ట్. ఇప్పటి వరకు నువ్వు బెస్ట్ మామ్ అండ్ వైఫ్ అండ్ కోడలిగా ప్రూవ్ చేసావు. ఇప్పుడు బెస్ట్ బిజినెస్ ఉమెన్గా కూడా ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటే చిరునవ్వుతో చెప్తున్న ఆయుష్ను అడ్మైరింగ్గా చూస్తూ నవ్వుతూ తలూపుతుంది. ఇదంతా దూరం నుండి ఆశి సంతోషాన్ని చూస్తూ ఉన్న అభి, మోహిత్ కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. కాసేపు ఆయుష్ తన ఫ్యామిలీలో ఉన్న అందరి గురించి మాట్లాడి చివరిగా విక్రమ్ ప్రణవీల మ్యారేజ్ గురించి చెప్పి అందరినీ ఇన్వైట్ చేసి లెట్స్ కట్ ది కేక్ అంటూ ఆశి కేక్ కట్ చేశాక అందరినీ డిన్నర్ చేసి వెళ్ళమని చెప్పి ఆయుష్ వాళ్ళు కూడా అక్కడే డిన్నర్ పూర్తి చేసి అందరితో మిడ్ నైట్ తిరిగి మహల్కి చేరుకుంటాడు. పార్టీ ఫినిష్ చేసుకుని అందరూ మహల్కి చేరుకునేసరికి మిడ్ నైట్ అవుతుంది. ఆశీకి ఆయుష్ ముందే చెప్పడంతో పార్టీకి స్టార్ట్ అయ్యే ముందే దియా మెడిసిన్స్ పెట్టుకోవడంతో దియాకి డిన్నర్ తినిపించి అక్కడే మెడిసిన్స్ కూడా వేస్తుంది. పార్టీలో బుల్లి ప్రిన్సెస్లా అటు ఇటు తిరుగుతూ బాగా అలసిపోయిన దియా డిన్నర్ చేయగానే ఆశీ ఒళ్ళోనే హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. గెస్ట్లతో మాట్లాడుతూనే దియాను అలాగే పడుకోబెట్టుకుని గెస్ట్లకి నవ్వుతూ సెండ్ ఆఫ్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చి పంపి అందరూ వెళ్ళాక వీళ్ళు కూడా మహల్కి స్టార్ట్ అవుతారు. మహల్కి రీచ్ అయ్యేసరికి మిడ్ నైట్ అవ్వడంతో అందరూ టైర్డ్ అయిన మొహాలతో ఎవరి ఫ్లోర్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యే ఓపిక కూడా లేక జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని అలాగే బెడ్ మీద పడిపోతారు. ఆయుష్ దియాని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెడుతూ వెళ్ళి ఫ్రెష్ అవ్వాషి, దియాకి నేను డ్రెస్ చేంజ్ చేస్తాను అని జ్యువెలరీ తీస్తూ ఉన్న ఆశీ వైపు చూస్తూ చెప్పి దియా నుండి ఫ్రాక్ తను డిస్టర్బ్ అవ్వకుండా రిమూవ్ చేసి తను ఫ్రీగా ఉండేలాగా షార్ట్ విత్ స్లీవ్లెస్ షర్ట్ వేసి దియా వేసుకున్న షూ కూడా రిమూవ్ చేసి దియా నుదుటిన ముద్దు పెడుతూ ఆశీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆశీ ఫ్రెష్ అయి రాగానే తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఆయుష్ వచ్చేలోగా నీట్గా రెడీ అయ్యి ఆయుష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆశీకి ఆయుష్ ఫ్రెష్ అయ్యి వచ్చి ఆశీ ఎందుకోసం తన కోసం వెయిట్ చేస్తుందో అర్థమయ్యి ఆశీని 2 చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి నేను శాడిస్ట్ని అవ్వచ్చు కానీ మరీ నువ్వు అనుకునే అంత శాడిస్ట్ని కాదు, నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు, స్లీప్ వెల్ అంటూ ఆశీ నుదిటిన ముద్దు పెడుతూ గుడ్ నైట్ అని చెప్పగానే దూరంగా జరుగుతూ ఉన్న ఆయుష్ పెదాలు 2 నిమిషాల పాటు ముద్దాడి గుడ్ నైట్ ఆయుష్ గారు అంటూ దియా తన ఒళ్ళోకి పొదుముకుంటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటుంది. ఆశీ దియాలను అలా చూసిన ఆయుష్ అప్పటి వరకు నవ్వుతూ ఉన్న తన మొహంలో ఒక్కసారిగా నవ్వు మాయమవుతుంది. కారణం ఇవాళ ఆశీ బర్త్డే మాత్రమే కాదు, ఆశిక బర్త్డే కూడా. మార్నింగ్ నుండి ఆశీ కోసం ఎంతో కష్టంగా తన బాధను తనలోనే దాచుకొని బయటకు నవ్వు నటిస్తున్నాడు. కానీ ఆయుష్ గుండెల్లో బాధ పొంగే లావాలాగా ఎప్పుడు పొంగాలా అని చూస్తూ ఉంది. ఇద్దరికి డిస్టర్బ్ అవ్వకుండా డోర్ లాక్ చేసి ఆశిక జ్ఞాపకాలు భద్రంగా దాచి ఉంచిన 5th ఫ్లోర్కి వెళ్ళి లైట్స్ ఆన్ చేసి ఆశిక ఫోటో వైపు బాధగా చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఆ కళ్ళ వెంట వెచ్చని నీళ్లు కారుతూ ఉంటే నిన్ను మర్చిపోయాను అని ఫీల్ అవుతున్నావా ఆశిక? నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నువ్వు నా ప్రేమ. అలాంటిది నిన్నెలా మర్చిపోతా చెప్పు? నిన్ను మరిపించే ప్రేమ ఆశీ పంచుతున్నా నా ఊహల్లో నువ్వు భద్రంగా అలాగే ఉన్నావంటూ బాధగా కళ్ళు తుడుచుకుంటూ వార్డ్రోబ్లో దాచిన విస్కీ బాటిల్ విత్ గ్లాస్ అండ్ సోడా బయటకు తీసి ఫోటో ఎదురుగా కూర్చొని గ్లాస్లోకి వంపి మెల్లగా తాగుతూ, నీకు గుర్తుందా నీ బర్త్డే జరిగిన 15 డేస్కి మన ప్రేమకి రూపమైన దియా మన లైఫ్లోకి వచ్చింది అండ్ నువ్వు నా నుండి శాశ్వతంగా దూరం అయ్యావు. నువ్వు నాకు దూరం అయ్యి అప్పుడే 6 years అవ్వబోతుంది అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. మిస్ యూ ఆశిక. నువ్వు మా మధ్య లేకపోయినా మా మనసులో ఎప్పుడూ సజీవంగానే ఉంటూనే ఉంటావు అని బాధగా అంటూ పెగ్స్ మీద పెగ్స్ తాగుతూ ఉన్న ఆయుష్ని డిస్టర్బ్ చేస్తూ రూమ్ డోర్ తెచ్చుకోవడంతో విసుగ్గా డోర్ వైపు చూసిన ఆయుష్కి రూమ్లోకి వస్తూ కనిపిస్తాడు విక్రమ్ అండ్ మోహిత్. మీరేంట్రా ఈ టైంలో ఇంకా పడుకోలేదా అంటూ మత్తుగా ఉన్న కళ్ళతో ఇద్దరి వైపు చూస్తాడు. నువ్వు ఇక్కడ ఈ టైంలో కూర్చొని తాగుతూ ఉంటే మాకెలా నిద్ర పడుతుంది బావా, అందుకే వచ్చాం, మాకు కూడా షేర్ ఇవ్వు అంటూ వార్డ్రోబ్ నుండి మరో 2 గ్లాసులు తీసుకుని వచ్చి టేబుల్ మీద పెడతాడు. నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారా మీకు? అయినా మీరు పార్టీలోనే ఓవర్గా తాగారు, మళ్ళీ ఎందుకు? నోరు మూసుకొని మీ రూమ్స్కి వెళ్ళండి. బాధ నీకే కాదు బావా, నాకు ఉంది. తను నీకు తాళి కట్టిన భార్య అయితే నాకు నాతో పాటు పుట్టిన చెల్లెలు, ఆ మాత్రం బాధ నాకు లేదనుకుంటున్నావా అని కళ్ళ నిండా నీళ్లతో ఆశిక ఫోటో వైపు చూస్తూ మంట పెడుతూ ఉన్న మందును గొంతులోకి పోసుకుంటూ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు మోహిత్. ముగ్గురు తమకి ఆశికతో ఉన్న అనుబంధాలు గుర్తు చేసుకుంటూ తెల్లవార్లు తాగుతూ ఎప్పటికో అలాగే మోహిత్ ఒళ్ళో ఆయుష్ కాళ్ళు పెట్టుకొని నిద్రపోతే మోహిత్ విక్రమ్ భుజం మీద తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటే విక్రమ్ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటాడు.
వాళ్ళ ముగ్గురిని దూరం నుండి చూస్తూ ఉన్న అషిక ఆత్మ బేలగా చూస్తూ వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ ముగ్గురిని ప్రేమగా చూస్తూ ఆ రాత్రిని అలా గడిపేస్తుంది. తన అలారం మోగగానే నిద్రలేచిన ఆషి తనని హత్తుకుని పడుకోనున్న దియాని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ కిస్ ఇచ్చి తనకి డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీద నుండి లేచి జుట్టును ముడివేస్తూ పక్కన చూసిన తనకి ఆయుష్ కనిపించకపోయేసరికి జిమ్కి వెళ్ళాడు అనుకొని ఫ్రెష్ అయ్యి సారీ కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళి ఎప్పటిలానే పూజ ఫినిష్ చేస్తుంది. తను పూజ ఫినిష్ చేసే టైంకి హారతి తీసుకోవడానికి వచ్చే ఆయుష్ ఆ రోజు రాకపోయేసరికి ఏమైంది ఈయన ఇంకా రాలేదు అనుకుంటూ రాగిణిని చూసి నవ్వుతూ తనకి హారతి ఇచ్చి మేడ్తో అందరికీ కాఫీలు పంపి ఆయుష్ కోసం ప్రోటీన్ షేక్, విక్రమ్ మోహితులకి కోకోనట్ మిల్క్ షేక్ తీసుకుని జిమ్ రూమ్కి వెళ్తుంది. అషి ట్రే పట్టుకొని జిమ్ రూమ్ ఓపెన్ చేస్తూ గుడ్ మార్నింగ్ ఆయుష్ గారు అని నవ్వుతూ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ నిషాన్ తప్ప ఎవ్వరూ కనిపించరు. ఏంటి ఇక్కడే ఉండాలి కదా అని చూస్తూ ఉన్న అషిని చూసి డంబుల్స్ కింద పెడుతూ గుడ్ మార్నింగ్ అషి అంటూ మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ క్యూట్ స్మైల్తో చెప్తున్న నిషాన్ని చూసి గుడ్ మార్నింగ్ నిష్ అంటూ నిషాన్ కోసం తెచ్చిన కోకోనట్ మిల్క్ షేక్ అందిస్తూ నీ ఇంటెలిజెంట్ అన్నయ్య అండ్ నా ఇన్నోసెంట్ అన్నయ్యలు ఎక్కడా? అప్పుడే జిమ్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి ఏమన్నా వెళ్ళారా? నో అషి, ఇవాళ వాళ్ళ ముగ్గురు జిమ్కే రాలేదు. పార్టీలో బాగా టైర్డ్ అయ్యారు కదా అందుకే రాలేదు అనుకున్నా. అన్నయ్య రూమ్లోనే ఉన్నాడు కదా, నన్ను అడుగుతున్నావేంటి అంటూ మిల్క్ షేక్ సిప్ చేస్తూ అడుగుతాడు. లేదు నీష్, నేను నిద్ర లేచేసరికి ఆయన రూమ్లో లేరు, జిమ్కి వచ్చారనుకున్నా. డైలీ నా పూజ ఫినిష్ చేసేసరికి హారతి తీసుకుని ఆయుష్ గారు ఇంకా రాకపోయేసరికి నేనే వచ్చాను. ఆయన ఇక్కడ కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళారు? విక్రమ్ అన్నయ్య, మోహిత్ అన్నయ్యలు కూడా కనిపించడం లేదు. ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు? నాకు అదే అర్థం కావట్లేదు ఆషి అంటూ మిల్క్ షేక్ ఫినిష్ చేసి జస్ట్ వెయిట్ అంటూ మున్నాకి కాల్ చేసి 2 నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేశాక అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళలేదంటే మహల్లోనే ఉన్నారంటున్నారు అని ఏదో గుర్తొచ్చిన వాడిలాగా మేబీ అన్నయ్య వాళ్ళు అషిక వదిన రూమ్లో ఉండుంటారు. నిన్న తన బర్త్డే కదా, సో అన్నయ్యకి వదిన గుర్తొచ్చి అక్కడే ఉండుంటారు. కమ్ అంటూ అషిని తీసుకొని 5th ఫ్లోర్కి వెళ్ళి రూమ్ ఓపెన్ చేసి చూస్తారు. నైట్ ఎలా పడుకున్నారో ఇప్పుడు కూడా సేమ్ పొజిషన్లో పడుకొనున్న ముగ్గురిని వాళ్ళ ఎదురుగా టేబుల్ మీద ఉన్న విస్కీ సోడా బాటిల్స్ చూసి నైట్ ముగ్గురు డ్రింక్ చేశారు అని అర్థం అవ్వడంతో అషి అవి మొత్తం క్లీన్ చేసి మత్తుగా నిద్రపోతున్న ముగ్గురిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నీష్ హెల్ప్ చేయవా అంటూ ముగ్గురిని బెడ్ మీదకి షిఫ్ట్ చేసి ఏసీ ఆన్ చేసి బెడ్షీట్ కప్పి రూమ్ డోర్ లాక్ చేసి నిషాంత్తో అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. రూమ్లోకి వెళ్తున్న అషిను పిలిచి అషి అన్నయ్య డ్రింక్ చేశాడని ఫీల్ అవ్వకు, అన్నయ్యకి వదిన అంటే ఎంతో ప్రేమ నీకు తెలుసు కదా అంటూ డల్గా ఉన్న అషి మొహాన్ని చూసి ఎక్కడ ఆయుష్ గురించి బాధపడుతుందో అని అనునాయంగా చెప్తాడు. నేను ఫీల్ అవుతుంది అందుకు కాదు నీష్, ఆయుష్ గారి లోపల భరించలేని బాధ ఉన్నా పైకి నా కోసం నవ్వు నటించారు. అంతేకాదు నా కోసం నన్ను అందరికీ పరిచయం చేయడం కోసం పార్టీ కూడా అరేంజ్ చేసి ఆయన బాధ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అది తలుచుకుంటేనే గిల్టీగా అనిపిస్తుంది. అషి ఎందుకలా అనుకుంటున్నావు? అది అన్నయ్యకి నీ మీదున్న ప్రేమ. వదిన కూడా గుర్తురానంత ప్రేమ నువ్వు పంచుతున్నావు. సో ఇంకెప్పుడు నిన్ను నువ్వు అలా అనుకోకు. అండ్ అన్నయ్య ఇప్పుడే లేవడు, సో నువ్వు వెళ్ళు ఇవాళ ఆఫీస్కి. అన్నయ్య గురించి ఫీల్ అవ్వకు, అన్నయ్య నీతో చాలా హ్యాపీగా ఉన్నాడు అని ఆషి చేతిని ప్రెస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆషికి కూడా ఆయుష్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న దియాకి మెలకు రాకుండా మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి సంధ్య అనితాలతో మాట్లాడుతూ 2 గంటలు గడిపేస్తుంది. దియా నిద్ర లేచినట్టు అలికిడి రావడంతో ఓకే అమ్మా బాయ్ అండ్ నాన్నకి చెప్పు ఈవినింగ్ కాల్ చేస్తానని అని కాల్ కట్ చేసి రూమ్లోకి వస్తూ బెడ్ మీద కూర్చొని కునికిపాట్లు పడుతూ ఉన్న కూతుర్ని ఎత్తుకొని ఫ్రెష్ చేయించడానికి తీసుకుని వెళ్ళి నీట్గా బాత్ చేయించి డ్రెస్ వేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఒకేసారి హాల్లోకి వస్తుంది. సూర్యదేవిని చూసిన దియా ఆషి చేతుల్లో నుండి దిగి తాతయ్య గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ వెళ్ళి ఆయన ఒళ్ళో సెటిల్ అవుతుంది. గుడ్ మార్నింగ్ దియా, స్కూల్కి రెడీ అయ్యావా? అప్పుడే గుడ్ గర్ల్, దిస్ ఈజ్ ఫర్ యూ అంటూ చాక్లెట్ బార్ దియా చేతికి పెడుతూ చిన్నగా స్మైల్ ఇస్తాడు. గుడ్ మార్నింగ్ మావయ్య అంటూ నవ్వుతూ సూర్యదేవ్ ఎదురుగా కూర్చుంటూ చెప్తున్న ఆషిని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఆషి, ఆయుష్ ఎక్కడ ఇంకా లేవలేదా అంటూ మనవరాలి ముద్దు మాటలకి నవ్వుతూ అడుగుతాడు. లేదు మావయ్య, పడుకొనే ఉన్నారు. నేను దియాని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్దామని వచ్చాను. ఏంటి ఇవాళ ఎవరూ కనిపించడం లేదు, ఏమయ్యారు అందరూ అని ఖాళీగా ఉన్న హాల్ వైపు చూస్తూ అడుగుతుంది. నైట్ లేట్ అయింది కదమ్మా, అందుకే ఇంకా లేచినట్టు లేరు. క్రిష్కి అర్జెంట్ వర్క్ ఉందని బయటికి వెళ్ళాడు. నేను మీ అత్తయ్య తెలిసిన వాళ్ళ మ్యారేజ్ అటెండ్ అవ్వాలి, సో తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. హో అలాగా, ఓకే మావయ్య, దియాకి స్కూల్ టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేసి మేము కూడా స్టార్ట్ అవుతాము అంటూ లేచి దియాను తీసుకుంటూ
ఆయుష్ గారి గురించి మీరు వర్రీ అవ్వకండి మావయ్య, ఆయన చాలా చేంజ్ అయ్యారు, త్వరలోనే మీతో కూడా మాట్లాడతారు అని చెప్పి వెళ్తున్న అషీను చూసి, నిజంగా ఈ ఇంటి మహాలక్ష్మివి తల్లి నువ్వు. ఈ ఇల్లు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వే. నువ్వొచ్చాక ఈ ఇంట్లో అసలైన సంతోషం కనిపిస్తుంది అనుకుంటూ మొబైల్ చూస్తూ ఉంటాడు. అషీ దియాకి బ్రేక్ఫాస్ట్ అండ్ మెడిసిన్స్ వేశాక తనని జాగ్రత్తగా స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తుంది. సడన్గా అషీని చూసిన స్టాఫ్, ఈ రోజు మన బాస్ రాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ అషీకి నవ్వుతూ విష్ చేస్తే అషీ తిరిగి నవ్వుతూ విష్ చేస్తూ తన ఛాంబర్కి వెళ్ళి కూర్చోగానే అరగంటలో తన ఛాంబర్లోకి ఎంటర్ అవుతాడు విప్లవ్. అషీ సిస్టమ్ ముందు కూర్చొని ఆయుష్ చేయాల్సిన వర్క్ తను చేస్తూ మరోవైపు సైన్ చేయాల్సిన ఫైల్స్ చెక్ చేస్తూ ఇవాళ మీటింగ్స్ గురించి తన పిఏ చెప్తూ ఉంటే వాటిని రేపటికి పోస్ట్ పోన్ చేయమని చెప్పి ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొని రమ్మని చెప్పి సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న తనకి ఎక్స్క్యూజ్ మీ ఆయుష్ అన్న వాయిస్కి తల పైకెత్తి ఎదురుగా కనిపించిన విప్లవ్ని చూసి, హాయ్ విప్లవ్, ప్లీజ్ కమ్ అంటూ తన ఎదురుగా ఉన్న చైర్ చూపించి ప్యూని జ్యూస్ తీసుకొని రమ్మని చెప్పి విప్లవ్ వైపు చూస్తుంది. హలో అశ్రిత మేడం, ఆయుష్ సార్ లేరా? సార్తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని వచ్చాను. ఆయుష్ గారు ఇవాళ ఆఫీస్కి రాలేదు విప్లవ్ గారు, మేబీ రేపు రావచ్చు, బెటర్ మీరు రేపు రాండి, ఆయన రేపు వస్తారు. అండ్ డోంట్ కాల్ మీ మేడం, కాల్ బై నేమ్ అంటూ ప్యూన్ తెచ్చిన జ్యూస్ ఇవ్వడంతో తన గ్లాస్ తీసుకొని విప్లవ్ వైపు మరో గ్లాస్ నెట్టి హ్యావ్ ఇట్ అంటూ మెల్లగా జ్యూస్ సిప్ చేస్తూ ఉంటుంది. అది నాకు తెలుసులే స్వీటీ, వాడు రాలేదనే కదా నేనొచ్చాను అని నవ్వుకుంటూ, ఓకే అశ్రిత, మీరు మీ హస్బెండ్ లాగా కాదు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. బట్ మీ హస్బెండ్ ఎందుకు ఎప్పుడు మొహాన్ని మూడీగా పెట్టుకొని సీరియస్గా ఉంటారు? మీలా ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది కదా, అయినా అలాంటి సీరియస్ పర్సన్తో ఎలా ఉంటున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ విప్లవ్, నా హస్బెండ్ ఎలా ఉంటే మీకెందుకు? ఆయన ఎలా ఉండాలో మీరెలా డిసైడ్ చేస్తారు? అది ఆయుష్ గారి ఇష్టం. కొంచెం చనువివ్వగానే ఇలా ఎలా అనేస్తారు? అందుకే నా హస్బెండ్ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. ఆయన రేపు వస్తారు, మీరు ఇక వెళ్ళొచ్చు. ఐఎమ్ సారీ అశ్రిత, మీరు ఫీల్ అయినట్టున్నారు, నేనేదో క్యాజువల్గా అన్నాను, మీరు హర్ట్ అయ్యి ఉంటే సారీ. మీరు వెళ్తే నేను నా వర్క్ చేసుకోవాలి అని సీరియస్గా చెప్తున్న అషీని చూసి, పొగరు అని తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్తున్న విప్లవ్ని చూసి అషీ మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని, వీడు ఎవడో కానీ చాలా ఎక్స్ట్రాస్ చేస్తున్నాడు, నిన్న పార్టీలో కూడా అంతే చాలా ఓవర్గా చేశాడు ఈడియట్, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఇలాంటి వాళ్ళతో నిష్ ఎందుకు కొలాబ్ అయ్యాడు అసలు, ఛా, ఏదో ఫార్మాలిటీ కోసం నవ్వుతూ మాట్లాడితే ఆయుష్ గారినే కోపిస్టి అంటాడా? అంటే నేను అనాలి, ఇంకెవరైనా అంటే నేను అస్సలు ఒప్పుకోను, మళ్ళీ వీడు కనిపించాలి అప్పుడు చెప్తా అని కోపంగా ఫైల్స్ విసిరేసి పర్సనల్ రూమ్లోకి వెళ్తుంది. మిట్ట మధ్యాహ్నం నిద్ర లేచిన ప్రణవి బద్ధకంగా లేచి కూర్చొని ఫ్రెష్ అయ్యి తల తుడుచుకుంటూ నిన్న నైట్ విక్రమ్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. నిజంగా నాకు బావ మీద ఉంది ప్రేమ కాదా? ప్రేమ అంటే ప్రేమించిన మనిషితో పాటు తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇష్టపడ్డం అయితే, మరి నేను బావని తప్ప ఎవరిని ఇష్టపడలేదు. దియా అంటే చిన్నప్పటి నుండి కోపం, అత్తయ్య మామయ్యలతో కూడా పెద్దగా అటాచ్మెంట్ లేదు, నిష్ని కూడా ఫ్రెండ్లానే చూసేదాన్ని. విక్రమ్ చెప్పినట్టు నిజంగా నాది స్వార్థమైతే నేను బావ కోసం ఎన్నో చేశాను, మరి వాటినేమనాలి? బావను దక్కించుకోవడం కోసం అడ్డుగా ఉన్న అషికాను కూడా అడ్డు తప్పించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 సంవత్సరాలుగా బావ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అలాంటిది నాది ప్రేమ కాకుండా ఎలా పోతుంది? లేదు, నాది ఖచ్చితంగా ప్రేమే. ఎస్, నాది నిజమైన ప్రేమ. విక్రమ్ కావాలనే నన్ను కన్ఫ్యూజ్ చేశాడు ఈడియట్ అని విక్రమ్ని తిట్టుకుంటూ విప్లవ్ నెంబర్కి కాల్ చేస్తుంది. లేట్ నైట్ క్లయింట్స్తో మీటింగ్ ఫినిష్ చేసుకొని తనే ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎఫ్ఎం ఆన్ చేసి గ్లాసెస్ దించి చల్లని గాలి వెనుని తాకుతూ ఉంటే ఆ మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తూ అభి తనకి ఇష్టమైన చాక్లెట్ కప్ కేక్ తీసుకుని రమ్మనడం గుర్తొచ్చి దారిలో అవి తీసుకుని వెళ్తూ ఉన్న నిషాన్ కార్కి ఎవరో సడన్గా పరిగెత్తుకుంటూ వచ్చి తన కార్ ముందు పడి స్పృహ తప్పి పడిపోతుంది. అనుకోని హఠాత్తు పరిమాణానికి నిషాన్ సడన్ బ్రేక్తో కారు ఆపి కిందకు దిగి వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆ అమ్మాయి మొహాన్ని పరీక్షగా చూడగా నుదిటిన రక్తం కారుతూ ఉంటుంది. తన కారు తగిలి కింద పడ్డంతో చేతులు గీసుకుపోయి లైట్గా బ్లడ్ కారుతూ స్పృహ లేని అమ్మాయిని చూసి షాక్ అవుతూ మధు అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. వెంటనే తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి బ్యాక్ సీట్లో పడుకోబెట్టి తనని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళి తనకు తెలిసిన డాక్టర్కి కాల్ చేసి అభి గురించి ఆ టెన్షన్లో మర్చిపోతాడు. ఇక్కడ అభి నిషాన్ కోసం వెయిట్ చేస్తూ డిన్నర్ కూడా స్కిప్ చేసి 11 అవుతూ ఉన్న ఇంకా మహల్కి రాని నిషాన్ మీద కోపం తెచ్చుకుంటూ కోపంగా రూమ్లోకి వెళ్ళి ఏమీ తినకుండానే అలాగే నిద్రలోకి జారుకుంటుంది. దియాని జో కొడుతూ ఉన్న అషీను చూసి, అషీ, ఎల్లుండి మన న్యూ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం, సో నువ్వు ఆ రోజే సీఈఓగా ఛార్జ్ తీసుకోవాలి, నువ్వు ఇంకే రీజన్ చెప్పకుండా రెడీగా ఉండు,
అన్నట్టు నైట్ అషిక బాగా గుర్తొచ్చింది, అందుకే తన రూమ్కి వెళ్ళాను. నువ్వు దాని గురించి ఫీల్ అవుతూ ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. నిద్రపోయిన దియాను జాగ్రత్తగా బెడ్ మీద చేర్చి, ఆయుష్ గారు ప్లీజ్ నాకు ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వకండి. నాకంటే ముందు అక్కే మీ లైఫ్లో ఉంది. సో మీకు ఎప్పటికీ అక్కనే ఫస్ట్ లవ్ అని నాకు తెలుసు. అందులో నేను ఎప్పటికీ ఫీల్ అవ్వను. అండ్ అక్క విషయంలో నాకు కోపం కూడా రాదు. మీరు అలాంటి థాట్ కూడా చెయ్యకండి అంటూ చిన్న స్మైల్తో చెప్తుంది. ఆయుష్ అషిని 2 చేతులతో ఎత్తుకొని, ఇందుకేనే నాకు నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తున్నావు అషి, ఐ లవ్ యూ అంటూ అషిను ఆ రూమ్లోనే ఉన్న పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి అషి మీదకి చేరిపోయి మెల్లగా తనని సొంతం చేసుకుని అలసటగా తన పక్కన పడుకుంటాడు. అప్పుడే బయట నుండి మమ్మ అంటూ అన్న దియా ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. నిషాన్ మధుని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళి అక్కడున్న బెడ్రూమ్లో తనని పడుకోబెట్టి ఇంకా రాని డాక్టర్ కోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. నిషాను అలా చూసిన గంగమ్మ గెస్ట్ హౌస్లోనే ఉంటూ ఎప్పుడైనా అక్కడికి వచ్చిన నిషాన్కి ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ చూసుకుంటూ చాలా నమ్మకంగా ఉంటుంది. అంతేకాదు నిషాన్కి గంగమ్మ అంటే చాలా ఇష్టం. మంత్లీ వన్స్ అయినా ఇక్కడికి వచ్చి గంగమ్మ చేతి వంట తిని వెళ్తూ ఉంటాడు. బాబు ఎవరు అమ్మాయి అంటూ నిషాన్ మొదటిసారి ఎవరో అమ్మాయిని తీసుకుని రావడంతో అయోమయంగా చూస్తూ అడుగుతుంది. పెద్దమ్మ, తన పేరు మధులిక, మన ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంది. నాకు తెలిసిన అమ్మాయి సడన్గా కార్కి అడ్డుగా వచ్చి అన్కాన్షియస్ అయ్యి పడిపోయింది. నీకు తెలుసు కదా అన్నయ్య గురించి, బయట వాళ్ళు ఎవరిని మహల్లోకి అలో చెయ్యడు, అందుకే ఇలా తీసుకొచ్చాను. అయ్యో అలాగా అని మధు వైపు జాలిగా చూస్తుంటే దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. అయినా ఇలా అర్ధరాత్రి అమ్మాయిని ఇలా తీసుకురావడం తప్పు బాబు. ఏదైనా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళుంటే బాగుండేది. అయినా పాపం తన కోసం వాళ్ళ అమ్మా నాన్న వెతుకుతూ ఉంటారు కదా, కనీసం వాళ్ళకి ఫోన్ అయినా చేసి చెప్పు, లేకపోతే వాళ్ళు మరింత కంగారు పడతారు. లేదు పెద్దమ్మ, తనకి ఎవరూ లేరు. చిన్నప్పుడే తన పేరెంట్స్ చనిపోయారని చెప్పింది. మొన్నటి వరకు ఇక్కడ బ్రాంచ్లోనే వర్క్ చేస్తూ ఉండేది. సడన్గా ఇక్కడ వద్దు అని వైజాగ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అప్లై చేసింది. అప్పుడు తను దేని గురించో డిస్టర్బ్ అయిందని తన ఫ్రెండ్ చెప్పింది. అందుకే నేను తనని వైజాగ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశా. మళ్ళీ ఇప్పుడే తనని చూద్దాం. ఇంత మిడ్ నైట్ ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తుందో తను స్పృహలోకి వస్తే కానీ తెలియదు. నిషాన్ చెప్పింది విన్న గంగమ్మ మధు వైపు జాలిగా చూస్తూ, అయ్యో పాపం, ఇంత అర్ధరాత్రి ఇలా వచ్చింది అంటే ఏదో కష్టంలో ఉంటుంది బాబు. అందులోనూ ఒంటరి ఆడపిల్ల, తన కష్టం ఏంటో తెలుసుకొని మీరే ధైర్యం చెప్పాలి అంటూ మధు పక్కనే కూర్చొని నుదుటిన కారుతూ ఉన్న బ్లడ్ను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కాటన్తో క్లీన్ చేస్తూ ఉంటుంది. హాయ్ నిషాన్, హవ్ యూ అంటూ డాక్టర్ లోపలికి రావడమే ఫార్మల్గా నిషాన్ని హక్ చేసుకొని నవ్వుతూ పలకరిస్తాడు. హాయ్ అశ్విన్, ఈ టైంలో నీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ. అండ్ కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు థ్యాంక్స్. నాకు బాగా తెలిసిన అమ్మాయి సడన్గా నా కార్కి డాష్ ఇచ్చి స్పృహ లేకుండా పడిపోయింది. ఈ టైంలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అది ఇష్యూ చేయడం ఇష్టం లేక నీకు కాల్ చేశాను అంటూ అశ్విన్ మధు ఉన్న రూమ్లోకి తీసుకుని వచ్చి తనే కొంచెం ఏమైందో చూడు అంటూ మంగమ్మను తీసుకుని రూమ్ బయటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. దాదాపు అరగంట తర్వాత లోపల నుండి మధు అరుపులు వినిపించడంతో ఇద్దరు కంగారుగా లోపలికి వెళ్ళి చూసేసరికి మధు చేతికి అందిన వస్తువును అశ్విన్ మీదకి విసిరేస్తూ, దగ్గరికి వచ్చావో చంపేస్తాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నాకు నువ్వంటే ఇష్టం లేదు అంటుంటే అర్థం కాదా నీకు, వెళ్ళిపో అని అరుస్తూ కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది. పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్రూట్ బౌల్లో నైఫ్ కనిపించడంతో అది తన కడుపు వైపు పెట్టుకొని, దగ్గరికి వచ్చావో పొడిచేసుకుంటాను అంటూ తనని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్న అశ్విన్ని చూసి కోపంగా అరుస్తూ ఉంటుంది. అది చూసిన నిషాన్ గంగమ్మ షాక్ అయి చూస్తూ ఉంటారు. తన రూమ్లో కూర్చొని కోపంగా ముందున్న విస్కీ బాటిల్ ఆపకుండా ఫినిష్ చేసి ఎంటీ బాటిల్ను కోపంగా బ్రేక్ చేసి, నీ కోసం ఇక్కడ నేను ఆల్మోస్ట్ 6 yearsగా పిచ్చివాడిలాగా తిరుగుతూ తిండి ఆకలి అన్నీ వదిలేసి నీ పేరే జపిస్తూ నిన్ను ఎప్పుడు చేరుకోవాలా, నిన్ను నా సొంతం ఎప్పుడు చేసుకోవాలా అని నీకోసమే తప్పిస్తూ ఎదురు చూస్తూ ఉంటే నువ్వు పెళ్లి చేసుకొని బేబీను కని నీ మొగుడితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తావా? నువ్వు నీ మొగుడితో సంతోషంగా ఉంటే నిన్ను చూస్తూ దేవదాసులాగా గడ్డం పెంచుకొని ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని పాట పాడుతూ గడిపేస్తాను అనుకున్నావా? నెవర్. ఈ విప్లవ్ కోరుకుంది ఏదైనా ఎలా అయినా దక్కించుకుంటాడు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. నాలో మంచిగా కనిపించే సైకో దాగున్నాడు. అది నీకు తొందరలోనే తెలుస్తుంది స్వీటీ. ఇప్పటి వరకు నీకు మంచిగా దగ్గరవ్వాలి అనుకున్నాను, కానీ నువ్వు అలా లొంగే రకానివి కాదని నాకు అర్థమయ్యింది. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు నీకు నా అసలు రంగు చూపిస్తా, కానీ అది నువ్వు ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకుని వచ్చి నిన్ను మెంటల్గా వీక్గా చేసి నేను చెప్పింది చేయడం తప్ప నీకు మరో మార్గం లేకుండా చెయ్యకపోతే నా పేరు విప్లవనే కాదు,
లెట్స్ గెట్ ది రెడీ ఫర్ ది గేమ్ అని పైశాచికంగా నవ్వుతూ మార్నింగ్ నుండి ఆపకుండా కాల్ చేస్తూ ఉన్న ప్రణవి కాల్స్కి విసిగిపోయి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆయుష్ గుండెల మీద తలపెట్టుకొని, ఆయుష్ గారు, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు, నేను, దియా అండ్ మన ఫ్యామిలీ అందరం ఇలాగే ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. మన ఫ్యామిలీలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇంతే హ్యాపీగా ఉండాలి. ఆయుష్ చెమట పట్టిన ఆశి నుదుటిన ముద్దు పెడుతూ జుట్టు సరిచేస్తూ, ఇలాగే ఉంటాం ఆశి. నీ రాకతో ఎలాగైతే నా లైఫ్లోకి హ్యాపీనెస్ తిరిగి వచ్చిందో, నీ అన్నయ్యల లైఫ్లోకి కూడా వాళ్ళ ప్రేమించిన అమ్మాయిలను పంపి వాళ్ళతో మ్యారేజ్ జరిపించి ఇక మన ఫ్యామిలీలో నెగిటివ్ వైబ్స్ రాకుండా చూసుకుంటాను, సరేనా అంటూ ఆశి గుండెల మీద ఉన్న తాళితో ఆడుకుంటూ చెప్తాడు. ఆయుష్ గారు, నెక్స్ట్ వీక్ అమ్మా నాన్నలు వస్తున్నారు. మన మ్యారేజ్ వర్క్స్ అన్నీ స్పీడప్ చేయాలి. దియా సర్జరీకి కూడా టైం దగ్గర పడుతుంది. అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు అస్సలు టెన్షన్ అవ్వకు. నువ్వు చెయ్యాల్సింది నన్ను చూసుకోవడమే అంటూ మళ్ళీ ఆశీ పెదాలు తన పెదాలతో గాఢంగా ముడివేసి ఆశీ గుండెల మీద తన చేతులు చేస్తున్న నాట్యానికి, ఆశీ నుండి వస్తున్న సౌండ్స్కి ఆయుష్ ఆశీ పెదాలు వదిలి గుండెల మీదకు జారి తన నోటికి పని చెప్తాడు. ఆయుష్ చేస్తున్న పనులకి ఆశీకి మరింత కాంక్ష ఎక్కువ అవ్వడంతో ఆయుష్ని ఇంకా గట్టిగా హత్తుకుంటున్న టైంలో రూమ్ నుండి మా అమ్మ అంటూ ఉన్న దియా ఏడుపు వినిపించడంతో ఆయుష్ను పక్కకి నెట్టి కింద పడ్డ తన నైట్ డ్రెస్ ఫాస్ట్గా వేసుకొని రూమ్ బయటకు పరిగెడుతుంది. ఆయుష్ కూడా ఫాస్ట్గా డ్రెస్ అప్ అయి రూమ్లోకి వచ్చేసరికి ఆయుష్ ఆశి కనిపించక ఏడుస్తూ ఉన్న దియాను గుండెలకి హత్తుకొని తనని జోగొడుతూ ఉన్న ఆశీలో తల్లి కనిపించడంతో ఆయుష్ పెదాల మీద చిరునవ్వు. అంతలోనే ఏదో ఆలోచన రావడంతో వెంటనే ఆ నవ్వు మాయమయ్యి దియాను గుండెల మీద పడుకోబెట్టుకొని మరో చేత్తో ఆశను జోకొడుతూ ఆలోచనతో నిద్రలోకి జారుకుంటాడు. ఇప్పటి నుంచి అసలైన కథ మొదలు కానుంది. సో మిస్ అవ్వకుండా డైలీ అప్డేట్స్ను ఫాలో అవ్వండి. ఒక్క అప్డేట్ మిస్ అయినా మీరు లాజిక్ మిస్ అవుతారు. సో ఒక్కటి కూడా మిస్ అవ్వకండి. స్టే ట్యూన్ బ్రోకెన్ హార్ట్స్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.